ఓం నమ శివాయ. నా మార్నింగ్ రొటీన్ చూసేయండి. ఉదయాన్నే 4:16 నిమిషాలకు నేను నిద్రలేచి శివయ్య అభిషేకం వస్తుంటే టీవీ పెట్టేశాను. అది కొంచెం సేపు అలాగ అభిషేకం అంతా చూసి తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని వెళ్ళి స్నానం చేసి వచ్చేసి పూజ చేసుకున్నాను. ప్రసాదం చేసి శివయ్యకి చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళకి టీ పెట్టేశాను. టీ పెట్టిన తర్వాత ఇంకా టిఫిన్కి ఇడ్లీ పెట్టేశాను. పాప కూడా స్కూల్కి వెళ్ళిపోవాలి కదా, అందుకని చెప్పేసి ఇడ్లీ పెట్టా. ఇడ్లీ ఒకవైపు అవుతుంటే కొబ్బరి చట్నీ చేశాను. చింతపండు, కొబ్బరి, పచ్చిమిర్చి అవన్నీ సాల్ట్ అవన్నీ వేసి మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసి అందులోకి తాలింపు వేసాను. తాలింపు చల్లారిన తర్వాత చట్నీలో వేసుకోండి. తర్వాత వెళ్ళి పాలు కూడా తీసుకొని వచ్చాను. ఇంకా పాలు పిండేసి తీసుకొచ్చాను. పాపకి పులిహోర చేశాను లంచ్లోకి. తను పులిహోరే కావాలి మమ్మీ అని అడిగింది, పులిహోర చేశాను. అదేమో నేను మార్నింగ్ రవ్వది చేశాను కదా ప్రసాదం, అది ఇంకొక బాక్స్లో పెట్టేశాను. తనకి స్నాక్స్గా కారపూస పెట్టాను. మొన్న ఇంట్లో చేశాను కదా అవి పెట్టేశాను. పాప కూడా నిద్రలేచి వచ్చి రెడీ అయింది. తనకి ఇంక నేను టిఫిన్ పెట్టేస్తున్నాను. తను 7:38 కల్లా వెళ్ళిపోవాలి, బస్సు వచ్చేసిద్ది, వ్యాను. ఇంకా తను వెళ్ళిద్ది. ఇంట్లోకి క్యాబేజీ ఫ్రై చేశాను. అది నేను మీకు చూపించలేదులేండి, అయిపోయినాక చూపిస్తున్నా. ఇంకా నెక్స్ట్ పాప వెళ్ళిపోయినాక ఇంట్లో కొంచెం అంతా ఉంటే క్లీన్ చేస్తున్నాను, ఊడ్చేస్తున్నాను. అంతా ఊడ్చిన తర్వాత నిన్నటి బట్టలు ఉన్నాయండి, అలాగే మడత పెట్టకుండా అలాగే ఉంచాను. ఇంకా అవి కూడా మడత పెట్టేసి అందులో పెట్టేశాను. నెక్స్ట్ చిన్న దూడ ఉందండి, దానికి మేత వేయమని చెప్పారు. ఆ మేత తీసుకెళ్ళి దానికి వేశాను. ఇంకా దానికి వేసి వచ్చేటప్పుడు పక్కనే అరటి చెట్టు ఉంది, మీకు నేను చూపిస్తున్నా, మీరు చూస్తారని. దాని పక్కనే దొండ చెట్టు ఉందండి. దొండకాయలు ఏమైనా ఉన్నాయేమోనని చూశాను, కానీ ఒక్కటి కూడా లేదు చెట్టుకి. చెట్టు మటుకు పెద్దది అయిపోయి ఉంది. ఇంక నెక్స్ట్ ఇంట్లోకి వచ్చేసి నేను ఒక పొడి తయారు చేశాను. ఇది ఫేస్ ప్యాక్ అండి. వారానికి 2-3 సార్లు ఇది ఫేస్కి అప్లై చేసుకుంటే మచ్చలు ఉన్నా ఏమున్నా పోతే. నేను ఎలాగా ఇది తయారు చేశాను ఏంటని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తర్వాత కాఫీ పెట్టేసుకుని నేను కూడా తాగేసా. ఇదేనండి మార్నింగ్ రొటీన్, ఏముండదు.